హాయ్ అండి. ఈరోజైతే వేడి వేడి రైసు, దోసకాయ పచ్చడి, ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ కదా. ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టి 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూను పుచ్చగింజలు వేసాను. మీ సైడ్ దొరుకుతాయి లేదో, మా సైడ్ అయితే దొరుకుతాయి. ఇది పచ్చడికి చాలా బాగుంటుంది. ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేసి, ఒక 10 పచ్చిమిర్చి వేసి, కట్ చేసి పెట్టుకున్న 3 టమోటాలు వేసా. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా మెత్తగా ఉడికించుకునేలాగా వేపుకొని, నేను దోసకాయ కట్ చేసి వేసేసాను. ఇప్పుడైతే అస్సలు వాతావరణం బాగాలేదు, జలుబులు, గొంతు నొప్పులు చాలా ఇదిగా ఉంది. ఇప్పుడైతే చింతకాయ పచ్చడి అండి, అది మేము నిల్వ పెట్టుకుంటాం. చింతకాయలు దంచి కొంచెం సాల్ట్ కూడా వేసేసి పక్కన పెట్టి, ఇవి అయితే వెల్లుల్లిపాయలు ముందుగా వేసుకుని పుచ్చగింజలు అవి వేసి కోర్సుగా పట్టే కదా. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు అన్నీ వేసి కోర్సుగా పట్టాలన్నమాట, అస్సలు మెత్తగా పట్టకూడదు. చూసారా, పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వేడి వేడి అన్నం పచ్చడి చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.